చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా, సింబాలిక్ గా దండ పడిందిరా. ఇది పెళ్లి చూపులకి వేసుకునే దండలా లేదు, ఫోటోకి వేసుకునే దండలా ఉంది. ఎప్పుడు? మీరు పోయినప్పుడు. పోయాడా? లేకండి, మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు కొడతారా? నువ్వు కూడా చెయ్యతావా? నువ్వు ఉండే కొడతారా? కొడతారా? అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి. మై గాడ్, ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే వెనకెళ్ళిపోదామండి. నో. మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గెటప్స్కి వచ్చేద్దాం. ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్వి, నేను ఓనర్ని. దట్స్ ఆల్. మా బాస్ ప్రభాస్ తెలుసు, బిపాస బస్ తెలుసు, చివరికి ఆర్టిస్ట్ బస్సు తెలుసు. ఈ మా బాస్ ఏంట్రా? దట్స్ మై సీక్రెట్ నేమ్. ఈయన మొహం ఏంటండి అలా కమిలిపోయింది? ఎవరిని కొట్టారా? కొట్టలేదురా, లిప్స్టిక్ రాసుకున్నాడు. లిప్స్టిక్ పెదాల కదా రాసుకుంటారు? అది ఇండియాలో, ఈయన అమెరికా నుంచి వచ్చారు, అక్కడ మోహన్ గారు రాసుకుంటారు. ఓహో, ఇదేంటండి నా మోకాలు కూడా వాచిపోయింది. ఈయన కొంచెం హెవీగా థింక్ చేస్తుంటారులే. సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగింది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు ఏమైంది? పెద్ద స్టోరీ ఏం జరగలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ పొట్ట బాగుంది. మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్లు మార్చుకుని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. దారిలో ఏం చేసిన అదర్ ఫీట్లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేసాం. జరిగింది అది. ఫస్ట్ గెటప్లు మార్చారన్నమాట, తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? చెప్పాలా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు? ఏటానికి ఏ గెటప్లు లేవు. ఓహో, గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా. ఏంటి క్యాపా? జిప్పు. తాడ మనుషులా ఉన్నాడు. సార్ ఒక్క నిమిషం సార్, నన్ను జిప్పు తీయనియండి సార్. సార్ ప్లీజ్ సార్. నో ప్రాబ్లం. ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్లకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. అప్పటిదాకా బాయ్. ఏంటయ్యా? ఏంటంటే నీలకంఠం గారు, హార్ట్ బీట్ బదులు హాట్ సాంగ్స్ వినపడుతున్నాయి మీ గుండెలోంచి. ముందా చెవుల్లోంచి అయిపోయాడు తీయా. ఏదో డైవర్షన్ సీడును. అవును, మన లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారు అక్కడ పోయాడు. కోర్టు పని చూసుకొని వస్తానన్నాడు. ఓ అలాగే, మనం పోస్ట్ చేసిన లెటర్ వచ్చేసిందనమాట. దైవ సమానుడు పూజనీయులైన శ్రీ నీలకంఠం గారికి చిట్రాజు తమ్ముడు రమణ నమస్కరించి వ్రాయినది. నేను వైజాగ్ KGH హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాను. డబ్బులు లేక మా అన్నయ్య నన్ను చూడడానికి రావట్లేదు. మరణంతో పోరాడుతున్న నేను చివరి చూపుగా మా అన్నయ్యని చూడాలనుకుంటున్నాను. దయచేసి వీలైనంత త్వరగా అన్నయ్యను పంపగలరు. ఇట్లు మరణంతో పోరాడుతున్న రమణ. ఏమయ్యా డాక్టర్? సార్, చిట్రాజు తమ్ముడు అంత సీరియస్ గా ఉందా? అవునండి. మరి నాకు ఎప్పుడు చెప్పలేదే? పాపం ఆత్మాభిమానం కదండి. ఓహో, ఇప్పుడు చిట్రాజు రాగానే 50,000 ఇస్తానే. నేను కోర్టుకే వెళ్తున్నానండి. మీరు ఆ 50,000 నాకు ఇస్తే నేను చిట్రాజుకి అందజేస్తానండి. సరే, ఇస్తానండి. యారా డాక్టర్, మనోడి కండిషన్ ఎలా ఉంది? పోయే టైం దగ్గర పడింది. నిజమా? పైకి పోయే టైం కాదు, ఆఫీసుకి పోయే టైం. 6 గంటలో బయలుదేరతాడు. సర్లే, మనం రాసిన ఉత్తరం అందిందా? ఇప్పుడే చదివాడు. ఏమన్నాడు? 50,000 ఇచ్చాడు. 50,000 పాతికే ఉందటి. మిగతా పాతికి నేను తీసుకున్నా. దేనికిరా? మీకు అసలు తమ్ముడే లేడన్న సీక్రెట్ ని కీప్ చేస్తున్నందుకు. ఆఫ్టర్ ఆల్ స్కూటర్ మెకానిక్ గడివి ఫోన్ లేని ఫ్యామిలీ డాక్టర్ చేస్తే నా దగ్గర డబ్బులు నొక్కుతారా? మీరు నొక్కుతున్న దాంతో పోలిస్తే నా నొక్కుడు ఎంత లాయర్ గారు? ఏం లాభం? భారీకి విడాకులు ఇవ్వలేకపోతున్నాను. ఏ 5 లక్షలు డిమాండ్ చేస్తుంది. డమ్మీ తమ్ముడిని అడ్డు పెట్టుకుని అంత అమౌంట్ ఎలా మీట్ అవ్వగలను? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీలకంఠాన్ని లేపేద్దాం అనుకుంటున్నాను. ఎవిడెన్స్ లేకుండా యాక్సిడెంట్ గా చంపేస్తే అప్పుడు ఆస్తి మొత్తం ఆడి కూతురు చేతికి వెళ్తుంది. నో, నాదవుద్ది. ఎలాగో? నీలకంఠానికి తెలియకుండా వాడి కూతురు చేత స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాను. నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడి అస్థికులు గోదాట్లో, వాడి ఆస్తి నా కోర్టులో. ఎలా ఉంది ప్లాన్? అదిరిపోయింది. మరి మర్డర్కి ముహూర్తం ప్లాన్ చేశారా? తొందరలోనే. అలర్ట్ గా జుట్టుకు రంగు. అలాగే సార్, ఏంటి? నేను కేసు గెలిచాను. కంగ్రాచులేషన్స్. చాలా థ్యాంక్స్ అండి. ఏంటా అరుపులు? అరుపులు కాదు, చిట్రాజు కేసు గెలిచాడంటమ్మా. అయితే అంత గట్టిగా అరవాలా? ఇక్కడ నా కాన్సంట్రేషన్ మొత్తం పోయింది తెలుసా? పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సంట్రేషన్ కావాలా? ఇవి పిచ్చి బొమ్మలు కాదు, అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్. ఏదేమైనా సరే ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్. సర్లే, ఆ వరస్ట్ బొమ్మ ఎవరిదే? నీదే. వాళ్ళు వచ్చేసారు. హలో అంకుల్. ఏంటి బాబు, ప్రయాణం బాగా సాగిందా?
అంకుల్ ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. తెలుసులే గానీ ఆ దెబ్బలేటో ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చిన యాక్సిడెంట్ అయింది. ఓహో అలాగా. ఏమే ఆడతారా బట్రా? వస్తున్నానండి. లోపలికి పద బాబు. పారబోస్ రామయ్య. హారత్ అతనికి ఇవ్వడం ఏంటి? ఐఎమ్ శ్రీనివాస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. అవునండి, నేను డ్రైవర్ రంగబాబుని. ఆయన శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు. గాట్ ద పాయింట్? మాకు తెలుసు అల్లుడు గారు. అయితే మాకు చిన్న సంప్రదాయం ఉంది. వాట్స్ దట్? డ్రైవర్ ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం. ఆ సెంటిమెంట్ తో నేను తాసి సంపాదించాం. ఓహో, అందుకనే మీ డ్రైవర్ ని గౌరవించేది. అంతేగాని మీ మీద గౌరవం లేదనుకున్నారా? అబ్బెబ్బే బయలుటారే. సారీ అంకుల్, ఐ మిస్డ్ యూ. ఎనీవేస్ ఐ లైక్ యూ సెంటిమెంట్. ప్లీజ్ క్యారీ ఆన్. సార్ చూసండి. ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్. అబ్బులు బాగానే ఫాలో అవుతున్నాడు. మీకు ఎందుకంటే శ్రమ, నేను తాగి పెడతాను కదా. రేయ్ అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపించండి రా. రండి. అమ్మో, ఇల్లు ఇంద్రభవన్ లా ఉంది. ఇదేమీ కదండి. ఆహా, స్టార్ హోటల్లో సూట్ రూమ్ లా ఉంది. డ్రైవర్ కి ఎంత రిచ్ ట్రీట్మెంటా. ఆ గజపతి గారి దగ్గర ఉద్యోగం మానేసి వీళ్ళ దగ్గర సెటిల్ అయిపోతే బెటర్. అప్పుడు మన లైఫ్ ఆడి కార్ లాగా హాయిగా ఉంటుంది. ఈ రూమ్ నీదా? కాదు మీదే. నాకు ఈ రూమ్ నచ్చలేదు. నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు మా అయ్యగారు. ఏ దీనికి వాస్తుంది. ఫ్యాన్ లేదా? బాత్రూమ్ కూడా లేదు. షిట్. ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానే? లోపల ఏం చేస్తున్నావు? ఎగ్జామ్ ఉందమ్మా, ప్రిపేర్ అవుతున్నాను. ముందు ఇంట్లో ఎగ్జామ్ పాస్ అవ్వు, తర్వాత కాలేజ్ ఎగ్జామ్. ఇదిగో ఈ టీ తీసుకెళ్లి నీ కాబోయే వాడికి ఇవ్వు. ఎవడు ఆ జరాఫీ గడా? నేను చచ్చినా చేసుకోను. ఏజ్ కనిపించిన ఓల్డ్ ప్రొఫెసర్ లా ఉంటాడు. పిచ్చి మొద్దు, నిన్ను చేసుకునేది అతను కాదే, అతనితో వచ్చిన డ్రైవరు. వాట్? డ్రైవర్ ని పెళ్లి చేసుకోవాలా? నెవర్, నేను చేసుకోను. అతను డ్రైవర్ కాదే, అమెరికా నుంచి నిన్ను చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాసు. వెళ్ళి టీ ఇచ్చి నీ మొహం చూపించు. అవునా? రెడీ అయి వెళ్తానమ్మా. నువ్వు మేకప్ లో డెకరేషన్లు చేసుకుని వెళితే అతనికి డౌట్ వస్తుంది. ఇలా నేచురల్ గా వెళ్తేనే బాగుంటుంది. లైఫ్ లో ఫస్ట్ టైం టీ తాగడం అండి. నీలాంటి అందమైన పర్మిషన్ చూడ. పని మనిషా? ఓ, సిటీలో సర్వెంట్ మేట్స్ అనాలి కదా. నీ పేరు? 3 రోజెస్. నేను అడిగింది టీ పేరు కాదు, నీ పేరు. సూర్యకాంతం. మీ పేరు? రంగబాబు. బాగుంది కదా. 3 రోజెస్ టీని ఇంకో రోజు తీసుకొచ్చింది అనమాట. సూర్యకాంతం మల్లం అనమాట. నీ జీతం ఎంతో? ఏదో తిట్టినట్టు అలా కంగారు పడిపోతావేంటి? నేను అడిగింది నీ జీతం ఎంత అని. జీతం ఎంత అంటారా? 2 పూట్ల అన్నం పెట్టి 1000 రూపాయలు ఇస్తారండి. 1000 రూపాయల? అంతేనా? అయ్యే సరిపోతా నీకు? నీకేదైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు, నేను చదువుతాను. ఒక 5000 ఉంటే సర్దండి. 5000? ఇప్పుడు సర్దమంటే సర్దేయడానికి అవేమన్నా సామాలా? కొంచెం టైం పడుతుంది. అయితే సర్లేండి. ఇంతకీ మీ జీతం ఎంతో? 8000. పైగా ఇలా అవుట్డోర్ వచ్చినప్పుడు స్పెషల్ బట్టాలు ఉంటాయి. అమ్మో, మీరు చాలా రిచ్ అన్నమాట. అవునవును. సరే, కప్పిస్తే వెళ్తానండి. అవతల బోల్డ్ అని అంట్లున్నాయి. హాయ్ మణి, ఇప్పుడే అనుకుంటున్నానే నీకు కాల్ చేద్దామని. స్టాక్ డైలాగులు వద్దే. సారీనే, యాక్చువల్లీ మార్నింగే నేను కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ పెయింటింగ్ బిజీలో పడి మర్చిపోయాను. సరే కానీ నిన్ను చూడడానికి అమెరికా నుంచి ఒక హీరో వస్తాడని చెప్పావు. వచ్చాడా? వచ్చాడు. ఉన్నాడా? బాబాయ్ పెట్టే పనిష్మెంట్స్ కి బెదిరి పారిపోయాడా? ఉన్నాడు. ఉన్నాడు. సరే, ఎలా ఉన్నాడు? హాలీవుడ్ హీరోలో ఉన్నాడా, బాలీవుడ్ హీరోలో ఉన్నాడా? అల్లరి నరేష్ లా టాల్ గా ఉన్నాడు. నీకు నచ్చాడా? చాలా. తనకు నువ్వు నచ్చావా? అది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఏదైనా ట్విస్ట్ ఉందా? అవునే, నన్ను స్టడీ చేయడానికి డ్రైవర్ గెటప్ లో వచ్చాడు. అదే వాళ్ళ డ్రైవర్ ని అమెరికన్ లా పరిచయం చేశాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను నన్ను పని మనిషి అనుకున్నాడే. మరి నువ్వేం చేసావే? నేను పని మనిషిలా యాక్ట్ చేశానే. అయితే ఇవాళ రేపో నిజం చెప్పేద్దాం అనుకున్నానే. నో, తాను నిజం చెప్పే వరకు నువ్వు చెప్పొద్దు. అప్పటి వరకు పని మనిషిగానే నటించు. సరదాగా కాబోయే శ్రీవారిని ఆట పట్టించువే. ఓకే ఓకే, బాయ్. మమ్మీ బెడ్ కాఫీ. నేను నీకు మమ్మీలా కనబడుతున్నానా? నాది హీరోయిన్ ఏజ్ తెలుసా? అలా కనిపించట్లేదే. అయినా నాకెందుకు కానీ. కాఫీ పట్రా. నేను రెడీ అయితే కనబడతాను. కాఫీ పట్రా. ఇక్కడ బెడ్ మీద ఉండి ఏం తాకూడదు, ఏం తినకూడదు. ఇది అయ్యగారు రూల్. వాట్ యు థింక్ ఆఫ్ మీ? నేను అడిగితే కాఫీ లేదంటారా? ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. ఏం చేయలేరులేండి. ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ.
పగలగొట్టింది కాదండి. మరి నువ్వా పగలగొట్టింది? మీ మీద ఒకటండి, నేను కాదండి. రేయ్ నువ్వే కదా పగలగొట్టింది? నేను కాదండి. మరి ఎవరు రాత్రి పగలగొట్టింది? ఇట్స్ మీ. ఎందుకు? యు సీ అంకుల్, జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే అది బదులు కొట్టేస్తాను. తప్పు జరిగిపోయింది అల్లుడు గారు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అవును అంకుల్, అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు. బెడ్ కాఫీ ఇవ్వడం తప్పు కదా అల్లుడు గారు, మీరు నా జ్ఞాపకాన్ని పగలగొట్టారే అది పెద్ద తప్పు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పనిష్మెంటా? ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. రండి. నేనేం చేయాలి? రాలింగ్ చెయ్యాలి. ఏంటలా చూస్తారు? మొదలెట్టు. ఈ పికైనా పెన్షన్ టచ్ అయింది అనుకోండి, ఈ చిట్లు పోతుంది, జాగ్రత్త. నడవండి. సంటి కూరలు అలా చూస్తారండి. వచ్చిన సంటి కూరలు బాగానే బాగుతున్నారు. అయిందా? మరి చెప్పేటే ఒకటి పెట్టండి. మంచి అన్నాక మంచి పెంట ఉండాలి. ఏటల్లుడు గారు అర్థపత్రాలు అంటే అలా జాగ్రత్త. ఏటో తప్పదు అల్లుడు గారు. నేను మీకు కాబోయే అల్లుడిని. అందుకే ఈ పనిష్మెంట్లు. రేపు పెళ్ళాక ఇంట్లో అయ్యి బాగుంటారు అనుకోండి, నాకు మాట వచ్చేది ఏమే? ఏమీ లేదు అల్లుడు గారు, నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణ లో పెడతారని, అంతేగాని మిమ్మల్ని బాధపడతారనా? అబ్బే సారీ అంకుల్, ఐ మిస్టేక్ యూ. చూడండి, స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను. స్పైడర్ మ్యాన్ ఏంట్రా అడు అలా పోతున్నాడు? తిన్నా తరగలేదా? మా అయ్యగారు శిక్ష చేశారు. కింద మేకులు కూడా వేయాల్సిందే. దోలు తీర్పు అమ్మని అమ్మా. అంకుల్ అంకుల్, ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు. వాడికి కూడా పనిష్మెంట్ ఇవ్వండి అంకుల్. ఇవ్వను. అదేంటి, వాడికి క్రమశిక్షణ వద్దా? అదేంటి అల్లుడు గారు ఏమి తెలియనట్టు అడుగుతున్నారు? డ్రైవర్ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం. వాళ్ళకి పనిష్మెంట్ గట్రా ఉండవు. అవును కదా. నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటామేంటి? మీ అమ్మగారు చూస్తే కోపడతారు. అసలు నీకు ఇక్కడ టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే. కూర్చో కూర్చో. కుర్చీ బాలేదండి. పోనీ ఈ కుర్చీలో కూర్చోండి. ఇవన్నీ నీకోసమే చేసాం, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినాలి. అంటే మధ్యాహ్నం భోజనం పెట్టరండి? రాత్రికి డిన్నర్ కూడా పెడతాం. ముందు టేస్ట్. ఆహా, చాలా బాగుందండి. ఎవరు చేశారు? పిండి నేను కలిపాను, దోశలు ఇదేసి. మీరిద్దరు కలిసి రాజమండ్రి పుష్కరాల రేవు దగ్గర మెస్ పెడితే బేవచ్చంగా లాగుద్ది. పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడ కలిసి పెట్టుకుందరు కానీ. తినేచ్చు కదా, పని అయిపోద్ది. మీరు తిన్నాక తింటానులే. నేను తిన్నాక ఇంకేం మిగలో ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప. పోన్లేండి, ఆ పచ్చడే తింటాను. కౌంటర్లు బానే ఉన్నాయి. డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకులే, ఆకలిగా ఉంది. కొవ్వంతా కరిగించేశాడు. ఏడల్లుడు గారు సిల్లి ఫిల్లలో చీపిగాను ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు భోంచేయండి. చొక్కా బొత్తాల్లో ఉన్నాయి. 4 ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి 3 ఇడ్లీలా? నేను పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడానుకో అది ఇంకా ఎక్కువ అవుద్ది. కావచ్చండి, మరి 2 ఇడ్లీలు అంటే. నీకు దండం పెడతాను, ఆపరా బాబు. అంకుల్ 2 ఇడ్లీ అయితే చచ్చిపోతాను. ఇంకొక ఇడ్లీ పెట్టండి అంకుల్ ప్లీజ్. అది అలా రిక్వెస్ట్ చేశారు, బాగుంది. నాకేమో 2.5 ఇడ్లీలు పెట్టారు. వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు. మర్చిపోయారా, అతను డ్రైవరు. ఏమైనా తినొచ్చు, అంటే తాగొచ్చు. ఏమండి జబ్బగొక్కుతున్నాడు, గారెట్టమంటారా? థ్యాంక్ యూ. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి. సంటి కూరలో ఏటాలరే. రే ఎవరక్కడ? ఏంటంటే పోలేకేం పెట్టారా? బోన్స్ అండి. ఎవరే? అబ్బే ఎవరే కాదండి, షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. అంతే కదా. అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది. వెళ్దారా మరి? పదన్నకు మా ఇంట్లో దొంగతనమా? అది కాబోయే అల్లుడు గారు. తప్పదు, దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. అసలే ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోస్ట్లో గెస్ట్లు ఒకటి. చి, పనిలో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం లేదు గానీ, లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ ఈలియానాలా ఉంటాను. ఇంత ధైర్యంగా నా రూమ్ లో శబ్దం చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజారావు గారు కూతురే ఉంటుంది. నాన్నగారు ఉన్నారండి? మా నాన్న ఇతనికిలా తెలుసు? ఉన్నాడండి. బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను. అవునండి, అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మక్కేస్తుంటాడు. చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు? ఏమండి, ఉతరటానికి బట్టలు ఉన్నాయి, కాస్త పనమ్మాయిని పంపిస్తారా? పనమ్మయ్య? నాకు తెలియని పనమ్మాయి ఎవరు? అదే మొన్న 3 రోజెస్ టీ ఇచ్చింది, ఆ అమ్మాయిని పంపిస్తారా? ప్లీజ్ అండి, త్వరగా బయటకు వెళ్తారా? మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైడ్ టాక్ వచ్చేస్తుంది. ఇదిగిదిగో అమ్మాయి గారు. ఏంటి కంతం? ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా. ఎక్కడి నుంచి? కళామందిలోంచా? కాదు, బాత్రూమ్ లోంచి ఉతకడానికంటమ్మా. నువ్వేం చెప్పావు? ఈ ఆవానాలో తెలియక మీ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చేసాను. ఇక నుంచి అతని దృష్టిలో నువ్వు
నువ్వు మణిమాలవి, నేను సూర్యకాంతని. నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాలాగే నటించాలి. ఎందుకు అమ్మాయి గారు? జస్ట్ ఫర్ ఫన్. ఫన్నో బన్నో మీ ఇద్దరు కలిసి నా ఉద్యోగానికి ఎసరెట్టేలా ఉన్నారండి. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీతం కూడా పెంచుతాను కాంతం. నిజమండి అమ్మాయి గారు? అవును. అక్కడ బిస్కెట్లు ఉన్నాయి పట్రా. కుక్క బిస్కెట్లా అమ్మా? చిచి, నేను తినే బిస్కెట్లే. ఎవరికండి? ఆయనకి. పెద్దయిన అమూల్ బేబీలా ఫ్రెష్ గా ఉన్నారు. స్నానం చేశారా? అవును, వారం రోజుల తర్వాత. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా? లైఫ్ బాయ్. నీ బాయ్ ఉన్నప్పుడే డిసైడ్ అయిపోయా లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలని. అబ్బో, ఉతకడానికి బట్టలు ఉన్నాయంట కదా, మా అమ్మగారు చెప్పారు. ఒక్క నిమిషం. ఇదిగో సూర్యకాంత్, నీకు విషయం తెలుసా? ఏంటి? నువ్వు నాకు తెగ నచ్చేసావు. అయ్యో ఏంటో ఇది? మందు ఎక్కువైందండి. అవునా? మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? నేను జాయిన్ చేయటం ఏంటండి, ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఓహో, సరే గానీ ఎముకల వాడు ఎక్కడుంది? రైట్ జరగగానే కనపడుద్ది. థ్యాంక్ యూ రా. రా చిట్రాజు రా. సార్ రా. ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్కి రమ్మన్నారా? కస్టమర్ నే కన్నట్టు పీకేసిందయా. కుక్క ఎలా ఉందండి? కుక్క బాగానే ఉందయా, పేషెంట్ పొజిషన్ బాగాలేదు. ఎలా ఉన్నాయి? మంచి టెండర్ గా ఉంది. నర్స్ కదా, పేషెంట్ కి ఎలా ఉందని అడుగుతున్నాను. అవును చిట్రాజు, మీ తమ్ముడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పావు కదా? అవును సార్. మరి అయితే ఇంకే కదా, పనులు పని ఆండు కూడా పలకరించేద్దాం. లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారో బాబు. ఏంటి లేడా? అంటే గృహలో లేడని అంటున్నానండి. చూసొద్దాం. ఏ వార్డు? ఏ వార్డు అంటే తమ్ముడు. తమ్ముడు ఏంటి మీ తమ్ముడా? అవునండి. మా తమ్ముడికి టెస్టులు చేశారు, ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు. అయ్యయ్యో, నువ్వేం బాధపడక చిట్రాజు. అవును చిట్రాజు, బాధపడు. నువ్వు ఎప్పుడు వచ్చారా? నేనే దగ్గరుండి తమ్ముడికి టెస్టులు అన్ని చేయించింది. అమ్మ బోనాల తల్లి, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. అవు సార్. ఎందుకంటే ఇంకా 50,000 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి. దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా? ఇదిగో 50,000 తీసుకెళ్ళ. థ్యాంక్స్ అండి, వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నారా? బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను. అయితే ఓకే, అక్కడ మీట్ అవుతాను. వెళ్ళు. ఆ పేషెంట్ తాలూకు ఎవరు? మా చిట్రాజు అండి. ఓసారి పక్కొస్తారా? ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం? టెర్రరిస్టా? అవును, ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది, అందుకే ఈ హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆవిడికి నాకు ఎలాంటి సంబంధం లేదండి. మా బాసుని తప్పించి నాకు అబద్ధం ఆడారంతే. మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా? ఈ అమౌంట్ ఇప్పిస్తాను మీకు. ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్లు పుట్టేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు, వాడిని అడిగి 10,000 తీసుకోండి. ఇవ్వకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి. పెస్టల్ ఉంది కదా. రే అమౌంట్ ఇది? ఆ ఎస్ఐకి బదిలించి నేను బతిసుకున్నాను, మిగతా బ్యాలెన్స్ ఇదిగో. అమ్మరి నువ్వా? అవునండి. మీ తమ్ముడు తాడిగాడేడి? నువ్వు వచ్చావా? ఏం ఫేస్ రా. ఆ పక్కనే చిన్నపిల్లల వార్డు ఉందా, అలా వెళ్ళకు. అక్కడ నుంచి వస్తున్నా బావా. ఏ మీ అక్క నువ్వు కలిసి చిన్నపిల్లల కిడ్నీలు అమ్మేసుకుంటున్నారా? మరి దేనికి వచ్చారు? దీనికి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో. పదరా తమ్ముడు. అమెరికా సీన్ గారు, అమెరికా సీన్ గారు ఏంటండి పేషెంట్ చేసుకుంటున్నారా? షేవ్ చేసుకుంటున్నాను. మొహం చూస్తే అలా కనిపించలేదు. అంత గట్టిగా అరిచావు, ఏంటి సంగతి? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ప్రేమిస్తున్నానండి. వాట్? నన్నా? చిచి, మిమ్మల్ని కాదు, ఇంట్లో పని అమ్మాయి. ఓహో, పని మంచినా? ఏదో నా రేంజ్ కల్లా సెట్ చేసుకున్నాను. డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బాగానే మెయింటైన్ చేస్తున్నావురా? ఏ డ్రైవర్లు అయితే ప్రేమించరా? వాళ్ళకి పిల్లలు రారా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి మా పెళ్లి చేయండి. మాకు పుట్టపోయి పిల్లోడికి మీ పేరే పెట్టుకుంటాం. ఆహా, యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా? మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి. ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి? సరే, మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి జరిపిస్తాను. రేపే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. మీ పెళ్లికి మొత్తం అక్కడే ఫిక్స్ చేద్దాం. మీరు దేవుడండి. ఉంచుకోండి. ఇదే నీ కాంతం నివసించే అంతఃపురం. అంత ఎటకారం వద్దులండి, ఇల్లు చిన్నదేనా, నా కాంతం హృదయం మాత్రం చాలా విశాలమైనది. ఎవరు కావాలండి? మీరు పేరెంటా? రెంటా? రెంట్ కట్టడానికి ఇది అద్దిల్లు కాదు, సొంత ఇల్లు. కాంతం తండ్రి మీరేనా? అవును నేనే. అయితే ఏంటి? మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది. ఏం కూసేవరా? నా కూతురు నీ కీపా? అయ్యో ఆగండి ఆగండి, మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను. మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి? ఆయన చెప్పలేదండి, నాకు చెప్పింది. రండి బాబు రండి. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. రంగబాపురం రాజమండ్రి. మా డ్రైవర్. నెలకు 10,000 జీతం. త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు? ఎందుకంటే హలో, అలాగేనండి. రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు, నీ వెళ్ళాలి. అయితే వెళ్ళు, నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను. కట్నం ఇస్తారేమో, ఫ్రీ అని చెప్పండి. చేతికి మాత్రం బ్రాసెట్ పట్టమని చెప్పండి. ఉంటానండి. మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు. అవును, మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట, తన్నే పెళ్లి చేసుకుంటాట. వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకెళ్ళిపోతాడని భయం వేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మంచిగా. ఒకసారి లోపలికి రండి బాబు, మాట్లాడుకుందాం. షూర్. ఈ అవతార్ గాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో టెన్షన్ గా ఉంది. ఏంట్రా సీన్ గాడు ఇంకా రాలేదు? నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి. ఏ మళ్ళీ ఇస్తానని చెప్పి నా దగ్గర 200 తీసుకుని. నీ దగ్గర కూడా? మీరెప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది. శోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను.
ఉండండి లాగుతాను. మనిషి లోపల ఇరుక్కుపోయాడు. ఇంట్లో ఎవరు లేరా? ఏంటంటే డబ్బులు బుల్డోజర్ ఏదైనా గుద్దిందా? ఆల్మోస్ట్ అలాంటిదే. ఆ బండలు కుమ్మేసింది. పంపతీసి కట్నంగా అడిగారా? లేదు, నీ లవర్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? అవును. హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్. ఏ వాడికి? కార్పెంటర్ కాదే, కార్పెంటర్, వడ్రంగి మేస్త్రి. అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తా అన్నాను. మరి ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం ఏంటి, తరిమి కొట్టారా. ఎంత పని చేస్తుంది? నన్ను నవ్వించి కవించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తుందా? ఉండండి, దాన్ని ఇప్పుడే కారు కడిగినట్టు కడిగేస్తాను. రంగబాబు ఆపకండి. రంగబాబు ఆపకండి. అది కదా, నడవలేకపోతున్నా, నా గద్దకి డ్రాప్ చేయి. అసలే లవ్ ఫెయిల్ బాధపడుతున్న మధ్యలో మీ కూడా వినండి. పోండి. అసలు నువ్వేం చేసావు తెలుసా? ఇప్పుడు పక్క సర్దాను, దీనికి ముందు ఉప్మా చేశాను, అంతకు ముందు స్నానం చేశాను. కాదు, ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు. నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుకున్నా. నాకు పెళ్ళైందా? వద్దు సూర్యకాంతం, నటించుకో. నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్లో వడ్రంగి వేస్తే నాకెందుకు చెప్పలేదు? ఓహో, చెప్తే నీ మొగుడుతో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కాట్ మంచాలు చేయించుకుంటాను భయం. అవునా? నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ అని ఎన్నో కలలు కరాను. ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా, పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది. సర్లే, ఇంతకు నీకు ఎంతమంది పిల్లలు? నేను అసలు 5గురా. ఆశకన్నా కనీసం చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు. ఫోన్లే, జీతం రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొని పెడతాను. ఉంటాను. అమ్మాయి గారు, ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట. దాంతో మా అమ్మ బాబు కోపం వచ్చి ఆయన చెత్త కొట్టేశారు. మేము వెళ్ళింది మీ ఇంటికా? అవును. మీ ఇద్దరులో పని మనిషి ఎవరు? నేనే. మరి నువ్వు? మా అమ్మాయి గారు మణిమాల. ఈ రోజు అమావాస్య తెలుసు. నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశాను. నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్తో ఏమన్నా చేయమంటారా? మెడికల్ షాప్ స్వెల్లింగే తెలీదు, మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావిటి? పోనీ మెకానిక్ ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు. ఈ రోజు కూడా వెళ్తాడు, కానీ తిరిగి రాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం. నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిట్రాజు గారండి, డాక్టర్ గారు ఎక్కడండి? అది ఇంటికి వెళ్ళాడు రా. నువ్వు ఇంటికి ఎరా అయిపోయిందా? ఏంటి అయ్యేది? వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కాము తక్కువ, కామెడీ ఎక్కువ. తీసేశాను. ఇంకా ఎంత గట్టిగా నొక్కిన బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో. చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అటు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు? నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా? నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగులేసానని చెప్పు. మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా? నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే, ఇస్తాను. నా పాలెట మొబైల్ బిల్లా తయారయ్యో. తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే. నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేద్దును కదే. అదక్క, ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. ఎలాండే ఒరే, నువ్వు ఇంకెక్కడున్నా పెట్టి వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఇలా ఆదివారం సార్, ఎందుకన్నా మంచిది 40లో పోనీయండి. నువ్వు ముసలోడేంటి స్పీడ్ తోలడని ఉద్దేశమా? చూడు సార్, దానిగా రోడ్ చూడండి. ఎంతసేపు నమ్మరా సార్? 60 100 దాటేశారు. మీ ఏది కూడా దాటేశారు. స్పీడ్కి ఏదితో పని లేదని నిరూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్. రోడ్డుకి స్పీడ్ బ్రేకర్స్ ఉండగా నా కారు కొండ చిట్టరాజు. నాకు తెలుసు. పొద్దునే తాగిస్తుంటాడు దొంగ సచ్చినుడు. చిట్టరాజు బ్రేకులు పట్టలేదు. నాకు ఎప్పుడు తెలుసు సార్? ఎలా తెలుసు? స్పీడ్ వెళ్తుంటే బ్రేక్లు ఎలా పడతా? రోడ్డు ఎచ్చిన పని నేను దూకేస్తాను. మరి నేను? మీరు ఆఫీస్ ఇవ్వండి. ఎవరి కార్లు వీడికి ఎదురు రావు. ఇదంతా నీ వల్ల జరిగింది. తప్పు తీసి కనిపెట్టేశాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేంటా, నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్రాజు, నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాను. థ్యాంక్స్ అండి. ఫోన్లే, ప్లాన్ వేసినందుకు కొంచెం అన్న వర్కౌట్ అయింది. హాయ్ ఆంటీ. ఏంటి ఈ రోజు స్పెషల్ డిష్లు ఏమైనా ఉన్నాయా? లేదండి, అన్ని పింగాణి డిష్లే. యు సిలీ, నేను అనేది నా కోసం స్పెషల్ డిష్లు ఏమైనా చేశారా అని. ఎనీహౌ, మణిమాలని కూడా పిలవండి ఆంటీ. రాదు. నేను పిలుస్తున్నానని చెప్పండి. అస్సలు రాదు. ఓహో, సిగ్గనుకుంటా.
ఆంటీ ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు సిగ్గులు మొగలు రగులు అని కూర్చుంటే ఎలా ఆంటీ? నాతో పాటు లంచ్ చేస్తే మణిమాలకి టేబుల్ మేనర్స్ తెలుస్తుంది. మేనర్స్ తెలిస్తే చాలు. టేబుల్ మేనర్స్, వెజిటబుల్ మేనర్స్ ఇవేం తెలియదు. అంకుల్ రమ్మంటుంటే వెళ్ళొచ్చు కదా. కరెక్ట్ గా చెప్పావు. థాంక్స్. ఇంతకీ ఎక్కడికి అంకుల్? ఇక్కడికే అందరం కలిసి సరదాగా భోజనం చేద్దారని. వాట్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ మనతో కలిసి భోజనం చేస్తారా? ఏ మీకు ఇష్టం లేదా? లేదు. అయితే ఒక పని చేయండి, మీరు ఎక్కడ బయటికి వెళ్ళి మెస్ లో భోజనం చేయండి, మేము ఇక్కడ భోజనం చేస్తాం. బాబాయ్ భయం వేస్తుంది. ఈయన మెస్సులు భోజనం చేయటం ఏంటండి? నేనే నా రూమ్కి వెళ్ళి చేస్తాను. కొంచెం ప్లేట్లు అన్నం, నాటుకోడి ఇగురు, ఆ చేతితో చేపల పులుసు చేసి నా రూమ్ పంపించాను. లేదు, అలా జరగడానికి ఏం లేదు. నువ్వు మాతోనే సరదాగా కలిసి భోజనం చేస్తున్నావు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్. నేను ఒప్పుకోనంతే. మీరు మరి పాత్రలో లీనమైపోతారు అల్లుడు గారు. బాబు ఎక్కువ తీసుకుంటాడు అనుకుంటారా? అబ్బే లైట్ గా తీసుకుంటాడు అంతే. వద్దు వద్దు, మీరు ఉండండి. నువ్వు బాబు వద్దు. రామ్మా దగ్గర వడ్డించు. నువ్వు తప్పుకోవయ్యా. భోజనం కావాలంటే ఇక్కడ ఉండు, ఉద్యోగం కావాలంటే బయటికి పో. అతను భయపడతాడు బాబు. రా భోజనం చేద్దాం రా. చెప్పినట్టు వెళ్ళలేదంటే నేను ఇక్కడి నుంచి పంపించేస్తా. అంత పని చేయకండి. ఫుడ్ లేకుండా బతకను కానీ మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను. అందరూ ఇలా వెళ్ళిపోతారేంటి? కూల్ అంకుల్, లెట్స్ హావ్ లంచ్. లంచ్ లేదు, డిన్నర్ లేదు. యా ఈ రోజు మీకు ఉపవాసమా? నాకు కాదు ఉపవాసం, నీకు. నాకా? యా నా డ్రైవర్ని ఇన్సల్ట్ చేసినందుకు ఈ రోజు నీకు పస్తు. ఇదే నీకు పనిష్మెంట్. కాంతం కూరలని సర్దేసి ఫ్రిడ్జ్ లో పెట్టేది. డాడీ ఏంటమ్మా? బయటికి వెళ్దాం అంటున్నాడు. బయటికి వెళ్దాం అంటున్నాడా? అవును. సరదాగా వెళ్ళరండమ్మా. బయటికి వెళ్దాం అంటుంది అతను కాదు, ఇతను. హాయ్ అంకుల్, మణిమాలను తీసుకెళ్లి అలా సిటీ చూపించొస్తా. మా సిటీ మాకే చూపిస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కొన్ని మణిమాలు చూపిస్తే నేను చూస్తాను. వాట్ యు సే? ఏడ్చినట్టుంది బాబు. ఏంటండి? మా అమ్మాయి బయటికి వెళ్తాట. కొత్తోడు వెళ్తావేటి? మా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరితో పడితే ఆడితో పంపించాం. డ్రైవర్ ఇచ్చే పంపుతాం. అది మా సంప్రదాయం. నువ్వు వెళ్ళు బాబు. అలాగేనండి. లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది, మీరు అంకెళ్ళి కూర్చోండి. స్టాప్ 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 స్టాప్. ఏ వెళ్ళి కాన్ తీసుకొస్తావా? వెయిట్, తను నా ఫియాన్సే. తనకేం కావాలన్నా నేనే కొనాలి. ఓకే? నేను చెప్పింది కూడా నీకే. థ్యాంక్ యూ. నిన్న భోజనాల దగ్గర ఆ డైనోసార్ గడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తిప్పకుండా వెళ్ళిపోయారేంటి? ఎంతైనా ఆయన మా ఓనర్ కదండి. బాగుంది. ఏంటండి మీ యాక్టింగ్? యాక్టింగ్ ఏంటండి బాబు? ఆయన మా ఓనర్, నేను డ్రైవర్ని. ఓకే ఓకే, ఆయన మీ ఓనరే. అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా, సరదాగా కాసేపు టీస్ చేద్దాం. ఓకే? టీజింగ్ అంటే నాకు చాలా సరదా అండి బాబు. అందులోకి డైనోసార్ గారిని నేర్పించుకుంటే నాకు మరీ సరదా. ఏంటండి బోనసా? ఛార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో. ఇప్పుడా? అవును, అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళావు. నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో. నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది. ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు. వెళ్ళావు. అటెక్కడికి రా. రాజారావు గారు చెప్పేద్దామని. వీల్లేదు. పోనీ చంద్రకళ గారికి చెప్తాను. నో, నేను ఒప్పుకోను. పోనీ మణిమాల గారికి చెప్పేళ్తాను. పని మనిషికి కూడా చెప్పడానికి వీల్లేదు. ఇట్రా. ఇటెక్కడికండి? ఇలా దూకి ఇటు నుంచి ఇడిపో. అలాగే చేయవదలండి. ఆగనండి రంగబాబు, రాజమండ్రి పంపండి, వదలరా. నేను కూడా వాళ్ళు చెప్తే వెళ్తానండి. తప్పండి. సారీ అంకుల్. ఏదో సారీ అంటావా? అది కాదు, మామూలు పనిష్మెంట్ కాదు, గట్టి పనిష్మెంట్. దొరికితే బస్సు లేకపోతే ఫ్లైట్ కి రాజమండ్రి బాబు. మా ఊరు వెళ్ళిపోతున్నానండి. నేను ఇక మీకు కనిపించకపోవచ్చేమో. ఏంటయ్యా, మేము నీకేమైనా లోటు చేసామా? అబ్బాబే, సొంత లేడు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు. నీకేంటి నొప్పి? ఆడొచ్చింది నన్ను డ్రాప్ చేయడానికి. ఆ పని అయిపోయింది. వాళ్ళకి స్టే చేస్తే బాగుంటుంది. మాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అతను డ్రైవర్ అంటే మా ఇంటి వెళ్ళిపు. మా ఇంటి వెళ్ళిపు మా ముందు పంపించాం అనుకో, మాకు అది ఇష్టం. ఏమే చూడు బాబు, చూస్తున్నానండి. ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఇల్లే నీదనుకో. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామండి? బాబు చాలా ఫాస్ట్. అలా చూస్తావేటమ్మా? బాబుని లోపల తీసుకెళ్ళు. వెళ్దామా? ఊరు వెళ్ళడం లేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చే. తను నేను సినిమాకి ఏ సినిమాకి వెళ్దాం? థియేటర్లో ఎవరు లేని సినిమాకి. ఇదిగో అలా వెళ్ళారు కదా, మనం ఇలా వెళ్తారేంటి? ఎందుకు? పనిష్మెంట్ తీసుకోవేంటి? ఇంకా లాభం లేదు. ఆ మణిమాల నచ్చిందని చెప్పి ఎలాగైనా పెళ్లికి ఏర్పాట్లు చేయించాలి. అమ్మో, ఇప్పుడే చెప్పేస్తే ఆ రంగబాబు గారిని లవ్ చేస్తానని చెప్పి రివర్స్ అయిపోతుందేమో. ఎలాగన్నా రంగబాబు గారిని తప్పించాలి.